ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. మరి ఈ దినం ఒక మాటను మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను. ఇర్మీయా గ్రంథం 33:3 ఈ విధంగా రాయబడి ఉంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను తెలియజేస్తానన్నారు. మనం దేవుని మీద ఆనుకునేటప్పుడు, దేవుని మీద మనం నమ్మికుంచినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ప్రతి పరిస్థితుల్లోనూ మనకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. మరి ఏ విషయాల్లో, ఏ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నామో ఆ పరిస్థితుల విషయాల్లో మనం కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. మనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని, మనల్ని ఆదరించేవారు ఎవరూ లేరని, మనల్ని పట్టించుకునేవారు ఎవరూ లేరని మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకుని, నాకు మొర్రపెట్టుము అనే మాటకు అర్థం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీకు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గరికి వస్తే, నా మీద విశ్వాసం ఉంచితే, నన్ను అడిగితే నీకు కావలసినవన్నీ నేను చేస్తాను అని ఒక భరోసా ఇచ్చే ఒక ఉన్నతమైన వాగ్దానం ఇది. కాబట్టి దేవుడు ఉన్నాడు. మీరు చెప్పాలి ఈ మాట, జీసస్ విత్ మీ అని. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని అన్నాడు చేయవిడోడు. మీరున్న స్థితిలోంచి ఆయన పైకి లేవనెత్తగలడానికి సమర్థుడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.